3వ సూరా 19వ ఆయత. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ఇప్పుడు ఇందాకటి నుంచి మీరు చెప్పింది ఏంటి సార్? ఇస్లాం అనేది మతమే కాదు అని అన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏముంది? అల్లా దృష్టిలో ఇస్లాం మాత్రమే. చదవండి మీరు. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. అసలైన ధర్మం ఇంకేముంది సార్? మరి ఇంతసేపు మీరు చెప్పిందంతా కూడా అబద్ధం అనే అనుకుంటారా? మహేంద్ర, ఇక్కడ విషయం ఏంటంటే సరే మొత్తం చదవండి సార్. అయితే ఇది తెలుగు ట్రాన్స్లేషన్ కదా, ఇది అవునా? అరబ్బీలో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. ఈ వాక్యంలో అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ట్రాన్స్లేషన్ తెలుగులో చేశారా? చేసినట్టుగా అనిపిస్తుందా? చేయలేదు. 2 పదాలు ట్రాన్స్లేషన్ చేయడం వదిలేశారు. ఒకటి అల్లా అనే పదం, ఇస్లాం అనే పదాన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. ఆ 2 పదాలు అరబ్బీలో అలాగే ఉంచి తెలుగులో రాసేశారు. అరబిక్లో ఎలా ఉంది సార్ మరి? యాక్చువల్గా అల్లా అంటే ఏంటిది? సృష్టికర్తన దేవుడు. దృష్టిలో పేరు కాదు, కానే కాదు, అంటే సర్వేశ్వరుడు అందాం కాసేపు. సర్వేశ్వరుడే తెలుగులో. సర్వేశ్వరుడి దృష్టిలో అసలు ధర్మము ఇస్లాం దగ్గర ఏముండాలంటే సమ్మతించే ధర్మము. సమ్మతించే ధర్మం ఏంటిది? ఏవైతే మంచి ఉందో మంచిని సమ్మతించడము. అంటే ఎందుకో మళ్ళీ మా సనాతన ధర్మంలోకి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. సనాతన ధర్మమే అంటే ఇస్లాం మొత్తం సనాతన ధర్మం నుంచి వచ్చింది. చూడండి యాక్చువల్గా విషయం ఏంటంటే, లేదు సార్, ఇస్లాం మొత్తం సనాతన ధర్మం నుంచి వచ్చిందా? సనాతన ధర్మమే ఋషులందరి ద్వారా, ప్రవక్తలందరి ద్వారా దేవుడు బోధించడం జరిగింది. సో ఆది నుండి ఉన్నది సనాతన ధర్మం మాత్రమే. సనాతనంగా ఉన్న ధర్మం ఒక్కటే. వచ్చినటువంటి ధర్మము ఇస్లాం. అరబీ భాష. ఇస్లాం అనేది అరబీ భాష. చూడండి ఇక్కడ విషయం ఏంటంటే, మీకు ఖురాన్లో ఒక వాక్యం చూపిస్తాను. 42వ సూరాలో 13వ వాక్యంలో, 42వ సూరా అష్షూరా 13వ వాక్యంలో ఉంటుంది. ఆయన నూహు ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు, దానినే ఇప్పుడు నీ వైపుకు వహీ ద్వారా పంపాము, దానినే మేము ఇబ్రాహీంకి, మూసాకు, ఈసాకు బోధించాము, ఈ ధర్మాన్ని స్థాపించండి అని, దాని గురించి విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేస్తూ పంపించడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ముహమ్మద్ ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది, ఆ దేవుడు నూహు ప్రవక్తకి ఏ ధర్మాన్ని అయితే ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్ని ఇప్పుడు వహీ ద్వారా, వహీ అంటే శృతి ద్వారా నీ వద్దకు పంపించడం జరిగింది. ఇదే ధర్మం ఇంతకుముందు ఇబ్రాహీంకి ఇవ్వడం జరిగింది, మూసాకి ఇవ్వడం జరిగింది, ఈసాకు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బైబిల్ని పాటించినా కూడా వాళ్ళకు వాళ్ళ ద్వారా ఆ గ్రంథం త్రూనే ఇచ్చింది అనుకో. ఇక్కడ ఇప్పుడు సృష్టికర్తన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ముహమ్మద్ ప్రవక్తతో? నీకేదైతే ధర్మం ఇచ్చానో ఇది ఇంతకుముందు నూహుకి ఇచ్చాను అంటున్నారు. నూహు ఎవరు ప్రవక్త? నూహు ఎవరు అంటే మను, భారతదేశ ఋషి. భారతదేశంలో మహారుషి మను అంటాం కదా. మహారుషి మను ఎవరంటే బ్రహ్మకుమారుడు. మహారుషి మను ఎవరైతే ఋషీశ్వరుడు ఉన్నాడో. సరే, ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఖురాన్లో ఉన్న నువ్వు మనువు అంటున్నారు. మను ఏంటి దానికి ఆథెంటిక్ ఆధారం? అథెంటిక్ ఆధారం ఏంటి అంటే, అనేక రకాల జియోగ్రఫికల్ చాలామంది రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నూహు యొక్క ప్రవక్త యొక్క చరిత్ర చూసినా, ఇక్కడ ఉన్నటువంటి మహారుషి మను యొక్క చరిత్ర చూసినా కానీ ఒకే చరిత్రలా కనిపిస్తుంది. మీ లెక్క ప్రకారంగా నువ్వు ఏ సంవత్సరంలో పుట్టాడు అని ఏమన్నా అనిపించిందా? ఇబ్రాహీం అంటే అబ్రహాం ప్రవక్త కన్నా ముందున్నటువంటి ప్రవక్త నూహు. ఓకే, అంటే కాలం ఎగ్జాక్ట్గా ఇదని చెప్పలేము. అంటే ఇక్కడ ఏం చెప్పబడింది అంటే, నూహు అనే ప్రవక్తకి ఏదైతే ధర్మం బోధించారో, మను ఏ ధర్మశాస్త్రం ఇవ్వబడిందో అదే ముహమ్మద్ ప్రవక్తకి ఇచ్చారు. టాలీ చేస్తుంటే సేమ్ అనిపించింది. జలప్రలయం నుండి వచ్చినటువంటి ఇప్పుడు జలప్రలయం వచ్చింది. నూహ్ అలైహిస్సలాం టైంలో జలప్రలయం వచ్చింది. ఇక్కడ మహారుషి మను సమయంలో కూడా జలప్రలయం వచ్చినటువంటి సంఘటన ఉంది. కొంతమంది నేను డిస్కస్ చేసిన తర్వాత, టాలీ చేసిన తర్వాత అనిపించింది. దీని నుంచి కొన్ని ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. విషయం చెప్తాను సార్. మను ఏ యుగానికి చెందినవాడు అని అనుకుంటే కృతయుగం. కృతయుగం ఎప్పుడు జరిగింది అంటే, కృతయుగం యొక్క సమయమే 17 లక్షల సంవత్సరాలు. అది ఎప్పుడు జరిగినా 17 లక్షల సంవత్సరాలు సార్. ఎప్పుడైనా ఉండొచ్చు. 1700 సంవత్సరాల లేక 17,000 సంవత్సరాల. ఇందాక చెప్పారు బైబిల్ అవతరించి, ఖురాన్ అవతరించి జస్ట్ 1400 సంవత్సరాలుగా వస్తుంది. అదే కదా, అంతకుముందు నూహుకి ఏదైతే ధర్మాన్ని దేవుడు ఇచ్చాడో అదే ధర్మాన్ని అదే దేవుడు ఇప్పుడు నేను నీకు ఇచ్చాను అని చెప్తున్నాడు ముహమ్మద్ ప్రవక్త. నూహు ఏ రకంగా దైవాన్ని ఆరాధించాడో చెప్తే ఖురాన్ ఒప్పుకోదు. ఎందుకంటే ఇక్కడ విగ్రహారాధన చేయడానికి లేదు. ఒక విషయం ఏంటంటే సార్, ఏ ప్రవక్త కూడాను దేవుని ప్రత్యక్షంగానే ఆరాధించారు, పరోక్షంగా ఎవరు ఆరాధించలేదు. ప్రత్యక్షంగానే
సృష్టికర్త దైవాన్ని ప్రవక్తలు ఆరాధించారు. అయితే ఈ నూహు ప్రవక్తకి ఏదైతే ధర్మాన్ని ఇచ్చారో అదే ధర్మం ముహమ్మద్ ప్రవక్తకి ఇచ్చారు, అదే ధర్మము ఇబ్రాహింకి, ఈసాకి, మూసాకి అందరికీ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పిన ధర్మం ఏంటి, ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే ఈ ధర్మం కేవలం ముహమ్మద్ ప్రవక్తకి ఇచ్చింది కదా, గత ప్రవక్తలకు కూడా ఇవ్వబడినటువంటి ధర్మం ఇది. ఓకే, వ్యూవర్స్కి చాలా స్పష్టంగా చెప్పొచ్చు, అల్లా దేవుడి పేరు కాదు, దేవుడికి పేరు లేదు ఒకటి. రెండవది, ఇస్లాం మతానికి పేరే లేదు, అది ఇస్లాం కాదు. మీకు ఎందుకు విషయం అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు. లేదు సార్, మీ మతం పేరు అని అంటే మీకు మతం కాదు అని అంటున్నారు. మీకు విషయము మతం పేరుకి వచ్చేసరికి దాని పేరు ఇస్లాం అని అంతా స్పష్టంగా ఖురాన్లో తెలుగులో రాసుంటే నేను అడగడంలో తప్పేం వచ్చింది అని అంటున్నాను. సింపుల్గా అండ్ అక్కడ రాసుందా లేదా మీరే చెప్పండి. లేదు, నేను చెప్పే విషయం ఏంటంటే అరబ్బీలో ఇస్లాం అంటారు, దాన్ని తెలుగు భాష మనం మాట్లాడుకునేటప్పుడు తెలుగులో సమ్మతించే ధర్మం అంటారు. సమ్మతించే ధర్మం ఏంటిది, దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చారో దాన్ని సమ్మతించుకుంటూ, ఏదైతే మంచి ఉందో దాన్ని సమ్మతించుకుంటూ జీవితం గడపడం అది. ఇస్లాం అంటే ఒక అరబ్బీ భాష, అది అల్లా అంటే కూడా అరబ్బీ భాషనే, అవునా లేదా? ఇక్కడ తెలుగు భాషలో ఆయన సర్వేశ్వరుడు అని చెప్తున్నాము, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడపడం. మీరు అంటున్నారు ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏముంది, ఈ రోజు ఏదైతే ఇప్పుడు మీరు ఒకలా కొలుస్తున్నాం, మేము ఒకలా కొలుస్తున్నాం కదా సార్. ఇక్కడ పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ముస్లింలలో కూడా కొన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి. కొంతమంది దర్గాకి వెళ్తారు, తావీజులు వేసుకుంటారు, తాయితులు వేసుకుంటారు. వాస్తవానికి ఖురాన్కి ఆ ఆరాధనకి సంబంధం లేదు, అంటే అది ఆ తర్వాత వచ్చినటువంటిది. అదే మన వైదిక శాస్త్రాన్ని మనం పరిశీలించినా కానీ వైదిక శాస్త్రంలో కూడా సృష్టికర్తను ఆ పరమేశ్వరుని ప్రత్యక్షంగా ఆరాధించే విధానమే ఉంది. ప్రత్యక్షంగానే సృష్టికర్తను ఆరాధించేవారు. ఆ తర్వాత కాలంలో ఇవన్నీ అనేక పద్ధతులు వచ్చేసాయి. రైట్. దెన్ 3వ సూర 85వ ఆయత. ఎవరైతే ఈ విధేయతా ధర్మాన్ని ఇస్లాం కాక మరొక మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు, అతడు పరలోకంలో విఫలుడైపోతాడు, నష్టపోతాడు. ఏం చెప్తుంది సార్, ఇస్లాంని పాటించకపోతే? ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయండి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను మీకు ఇస్లాం అంటే అర్థం చెప్పాను కదా, ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయండి. మీరు నేను అనుకుంటే సమ్మతిస్తారో లేదో ఇస్లాం సోదరులంతా, అది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఒకరు ఒప్పుకుంటారా ఒకరు ఒప్పుకోరా అన్నది కాదు. ఇప్పుడు ఇస్లాం అనేది తెలుగులో అర్థం ఏంటి, ఇప్పుడు మీరు చదువుతున్న దాంట్లోనే ఏముంది చదవండి ఒకసారి, ఓపెన్ చేయండి. 78వ పేజ్, 83, 85 ఉందా పేరా పైన, దాంట్లో కింద నుంచి 1 to 3rd లైన్ చూడండి. ఎవడైనా అన్నదా లాస్ట్లో 83, 85 దాంట్లో కింద నుంచి 1, 2, 3, 4th లైన్ కింద నుంచి మధ్య నుంచి ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని, బ్రాకెట్లో ఉంది ఇస్లాం, బ్రాకెట్లో పెట్టారు కదా, ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఇదే అక్కడ కూడా క్లారిటీ బ్రాకెట్లో పెట్టాల్సింది, ఇక్కడ కరెక్ట్ చేశారు. ఈ విధేయత విధానాన్ని ఎక్కడ విధేయత చూపించాలంట, మంచికి విధేయులు అవ్వాలి, దేవుడి ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. ఈ విధానాన్ని కాక మరొక మార్గాన్ని అంటే అవిధేయ మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు, యాక్సెప్ట్ అవ్వదు, అతడు పరలోకంలో నష్టపోతాడు అన్నది. ఈ దేశానికి ఖురాన్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చాలామంది అడగమని అన్నారు. అది ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని బాగా లోపల పెట్టుకొని అడుగుమని అంటున్నారు, కానీ నేనైతే ప్రేమపూర్వకంగానే అడుగుతున్నాను. ఈ దేశానికి ఇస్లాంకు ఉన్న సంబంధం ఏంటి, ఖురాన్కు ఉన్న సంబంధం ఏంటి? ఈ దేశానికి ఖురాన్కు ఉన్న సంబంధం ఏమిటి అంటే, ఏ సనాతన ధర్మం అయితే మన భారతదేశంలో బోధించబడిందో అదే సనాతన ధర్మాన్ని ధర్మం క్షీణించి అధర్మంలో కుట్టుమిట్టాడుతున్నటువంటి అరబ్బుల దగ్గరికి అదే పరమాత్మ అవతరించి అరబ్బీ భాషలో బోధించాడు. అంటే మన సనాతన ధర్మమే అరబ్బీ భాషలో అరబ్బులకు బోధించినటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథము. మరి ఏం జరిగింది, ఈ సనాతన ధర్మాన్ని అరబ్బీ భాషలో బోధించడం వల్ల పూర్తిగా అనాగరికతలో కట్టుమిట్టాడుతున్నటువంటి వారు నాగరికులుగా మారిపోయారు. సంస్కారహీనంగా ఉన్నవాళ్ళు సంస్కారవంతులుగా మారిపోయారు. దోచుకునేవారు దానకర్ణులుగా మారిపోయారు. అక్కడ ద్వేషం నింపుకునేటువంటి వారు ప్రేమించేవారుగా మారిపోయారు. అసూయ ఈర్ష్య కలిగి ఉండేవారు అభినందనలు తెలియచేసేవారుగా, ప్రోత్సహించేవారుగా మారిపోయారు. ఈ గొప్ప మార్పు ఎలా వచ్చింది అంటే, ఆ దేవుడు పరమాత్మని అవతరింపచేసి బోధించినటువంటి ఈ సనాతన ధర్మం అరబ్బీలో బోధించడం వల్లనే వచ్చింది. ఖురాన్కి భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటంటే, మన భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అంటాను. అసలు ఆధ్యాత్మికత ఎక్కడ పుట్టింది, మన భారతదేశంలో పుట్టింది. మొట్టమొదటి మానవుడు ఎక్కడ అడుగు పెట్టాడు, భారత గడ్డ మీద అడుగు పెట్టాడు. మొట్టమొదటి దేవుడి సందేశం ఎక్కడ వచ్చింది, భారతదేశంలో వచ్చింది. ఇక్కడ ఉన్న భాష సంస్కృత భాషలో వచ్చింది. అంటే ఏ ధర్మం అయితే ఇక్కడ సంస్కృత భాషలో బోధించబడిందో అదే ధర్మము ఎక్కడెక్కడ అవసరం వస్తుందో అక్కడక్కడ వారి వారి భాషల్లో బోధించడం జరిగింది.
అక్కడ అది ఇది ఒకటి కాదు అనడానికి బలమైన కారణం ఏంటంటే ఈ అపోహను కూడా మీరు దూరం చేయాల్సి ఉంటుంది. అప్పుడు చెప్పండి. గుళ్ళలోకి పోకపోవటం, ఒకటి చెప్తాను. ప్రసాదాలు తినడం, తినకపోవడం, ఇక్కడ పెట్టుకోవడం, పెట్టుకోకపోవడం. ఇక్కడ అదే సనాతన ధర్మం బోధించినప్పుడు మీరు అదే విధంగా ఉండాలి కదా. అప్పటికి ఆల్రెడీ హిందువులు అలానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 4000 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు 1400 సంవత్సరాల క్రితం. ఇది చాలా కన్ఫ్యూజన్ ఉన్న సమాధానం. నేనేదో వాంటెడ్లీ ఏదో అడిగి మిమ్మల్ని పిలిచేయాలనేది కాదు, సమాజంలో ఉన్నటువంటి క్వశ్చన్ చెప్పండి. సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఆన్సర్ మీరు చెప్పండి. సనాతన ధర్మం అన్నది వేదాలలో, ఉపనిషత్తులో, భగవద్గీతలో ఉన్నది సనాతన ధర్మమా? ప్రజలు ఆచరిస్తుంది సనాతన ధర్మమా? అంటే ఏదంటారు? గ్రంథాలలో మాత్రమే సనాతన ధర్మం ఉండిపోయింది. ఈరోజు ఆచరిస్తుంది ఇవన్నీ మతాలు. ధర్మం గ్రంథాల్లో ఉండిపోయింది. దాన్ని మార్చేసుకుని మనకు తగ్గట్టుగా ఆచరణలో తీసుకొచ్చుకున్నాము. ఇది నేను చెప్తున్నాను. అయితే నేను చెప్తుంది సనాతన గ్రంథాలలో ఉన్నది వైదిక ధర్మము. అంటే ఆ పరమేశ్వరుణ్ణి నేరుగా ఆరాధించడము, పరమేశ్వరుని ప్రత్యక్షంగా ఆరాధించడము, నిరహంకారంగా దైవానికి సమర్పించుకోవడము, మానవత్వాన్ని కలిగి ఉండడము, తోటి మానవుని ప్రేమించడము, ఆ సనాతన ధర్మమే అరబీ భాషలో ఇక్కడ వీళ్ళకి బోధించడం జరిగింది. మీ దేవుడు మీ మతం వేరెందుకు అయింది? సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఎందుకు వేరయ్యారు అని అంటే, ఎందుకు వేరయ్యారు అంటే అక్కడ అరబ్బీలో అల్లా అంటే అల్లానే దేవుని పేరని వాళ్ళు భ్రమించారు. ఇక్కడ వీళ్ళేమో పరమేశ్వరుడు అనేసరికి పరమేశ్వరుడు మా దేవుడు, ఆ దేవుడు మాది కానీ వీరు వేరైపోయారు. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే ఇంకా పెద్ద అపోహ ఏంటంటే దేవుడి గుణ లక్షణాలని ఒక్కొక్క గుణ లక్షణాన్ని ఒక్కొక్క దేవుడిగా భావించారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చదివిన గ్రంథ జ్ఞానం ప్రకారంగా నాకు అర్థమైంది, నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనల్ని పుట్టించినవాడు పైన ఉన్నాడు. ఆయన ఎవరు? పుట్టించిన వాడు. దీని సంస్కృతంలో బ్రహ్మ అంటారు. ఆయన బ్రహ్మ. నన్ను పోషిస్తుంది ఎవరు? ఆయనే. పోషించేవాడు అంటే విష్ణు. విష్ణు అంటే ఆయననే. నాకు మరణాన్ని ఇచ్చేది ఎవరు? ఆయననే. దాన్ని శివుడు అంటారు. అంటే నన్ను నాశనం చేసేవాడు. అంటే పుట్టించేవాడు, పోషించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. ఆయన 3 పనులు చేస్తున్నాడు. నేనే అనుకున్నాను, పుట్టించేవాడు బ్రహ్మ అంటే ఒక వ్యక్తి, పోషించే వ్యక్తి విష్ణు వేరు అని నేను అనుకున్నాను. ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని పురాణాలలో వచ్చినటువంటి స్టోరీస్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి ఏం జరిగిందంటే ఇప్పుడు ఇది కంప్యూటర్ యుగం మహేంద్ర గారు. ఏదైనా టెక్నాలజీ, అవునా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈరోజు ప్రతిదీ కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కంప్యూటరైజ్డ్ అయిపోతుంది. ఫోన్లలో పబ్లిక్ వెంట మొదలు పెట్టేస్తారు. గతంలో రాతి యుగం ఉంది కదా, స్టోన్ ఏజ్ అంటారు, రాతి యుగం. అప్పుడు ప్రతిదీ కూడా రాతి యుగంగా అయిపోయేది, రాతిమయం అయి ఉండేది. ఈరోజు మెడికల్ సైన్స్ ఎక్కడ ఉంది? కంప్యూటర్లో ఉంది. అప్పుడు మెడికల్ సైన్స్ రాతిలో ఉండేది. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని అనుకోండి, ఎప్పుడు రాతి యుగంలో, ఇప్పుడు కాదు, స్టోన్ ఏజ్లో నాకున్న నాలెడ్జ్ మొత్తం కూడా ఎట్లా భద్రపరుస్తాను? రాళ్ల మీద చెక్కి రాళ్లలో బొమ్మల ఆకారంలాగా నా నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేస్తాను, నా శిష్యులకు నేర్పించడానికి, నా నెక్స్ట్ తరాల కోసము. అలాగే శృంగారం కూడా, శృంగారం అనేది ఈరోజు కూడా రకరకాలుగా శృంగారం మనం కంప్యూటరైజ్ చూస్తున్నాము. శృంగారం కూడా ఆ రోజు రాతిలో ఉండేది. అంటే ఈ విధంగా భంగిమలు, ఈ విధంగా కలవాలని చెప్పేసి లైంగిక నాలెడ్జ్, సెక్స్ నాలెడ్జ్ అంటారు. అదే ఆధ్యాత్మికత కూడాను రాతి యుగంలో ప్రజలకు అర్థమయ్యేలాగా బోధించడము కోసము రాతిమయం అయిపోయింది. దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పడానికి 4 చేతులు 10 చేతులు, దేవుడు సమస్తము చూస్తాడు, చుట్టూ కూడా కళ్ళు పెట్టడము, 4 తలలు పెట్టడం, 4 వైపులు చూడడము. అంటే దేవుడి యొక్క ఒక్కొక్క అట్రిబ్యూట్ని, ఒక్కొక్క గుణగణాన్ని బోధించడం కోసము అర్థమయ్యే విధంగా చేసిన ప్రయత్నాలు అవి. వాటిని ఏమంటామంటే సైన్స్ అంటాం, సైన్స్ ఆఫ్ గాడ్. దేవుని గుర్తించడానికి సూచనలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నాను, అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు ఇలా యూటర్న్ తీసుకోని ఉంది. ఆ బోర్డుని సైన్ బోర్డ్ అంటాను. సైన్ బోర్డు దాని గురించి అది మాట్లాడదు, దేని గురించో మాట్లాడుతుంది. రోడ్డులో తిరుగుతుందని అది మాట్లాడుతుంది. అలాగే ఈ బొమ్మలు, ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇది చూసి, ఈ బోర్డు చూసి యూటర్న్ తీసుకోవాలని అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని విగ్రహాలు చూస్తే మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆ భగవంతుడిని గుర్తు చేసుకోవాలి అన్న విషయం అర్థం చేసుకోవాలి. అంటే రాతి యుగంలో ఉన్నటువంటి దాన్ని మనం మెసేజ్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది భగవంతుడు గొప్పవాడని, ఆయన సమస్తము చూస్తున్నాడని, ఆయనకి మనం సమాధానం చెప్పుకోవాలని, ఆయన ఒక్కడే భగవంతుడు అన్న విషయం మనకి క్లారిటీ వస్తుంది. ఆయన మనం ప్రత్యక్షంగా ఆయన్ని మాత్రమే, ఆ పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఇది బేసిక్ కంక్లూజన్ సార్. ఇది అంటే డీవియేషన్స్ మధ్యలో వచ్చాయి. అయితే అది మీరు అనుకున్నదా, నిజంగానే అనుభవించి ఇప్పుడు సరదాగా నేను మీకు చెప్తాను, జనాల్లో ఏకీభవించారు ఎందుకో నేను చెప్తాను. నేను మీకు స్టోరీ చెప్పలేదు, నాకు మా అమ్మమ్మ చెప్పింది, మా మామయ్య చెప్పాడని చెప్పలేదు, నేను విన్నానని చెప్పలేదు. నేను పరిశీలించిన ఖురాన్ ప్రకారముగా నాకు అర్థమైనది, నేను పరిశీలించినటువంటి బైబిల్ ప్రకారంగా నాకు అర్థమైంది, నేను పరిశీలించినటువంటి ఉపనిషత్తులు,
నేను పరిశీలించిన భగవద్గీత ప్రకారంగా నాకు గ్రంథాల ప్రకారంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే గ్రంథాలన్నింటిలో ఉన్నటువంటి భగవంతుడు ఒకడే ఉన్నాడు, మనుషులందరూ సమానమే, మనుషులందరూ నిరహంకారంగా ఆయనకి లోబడిపోవాలి, అప్పుడే కలిసి ఉంటాము, ఎక్కువ తక్కువ లేదు. ఒకవేళ అదే గ్రంథంలో ఉన్నటువంటి చిన్న విషయం ఒకటి చెప్తాను సార్, తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. ఒక యుగానికి ఇంకో యుగానికి ఉన్నటువంటి స్పష్టత హిందూ ధర్మ గ్రంథాలలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఖయామత్ అని అంటారు, అది ఎప్పటికి వస్తుందో మీరు చెప్పలేరు. బైబిల్లో కూడా యేసుప్రభు రానే ఉన్నాడు, ఎప్పుడు వస్తుందో చెప్పదు. ఇప్పుడు హిందూ మత గ్రంథాలు ఎక్కడ కాంట్రడిక్షన్ అవుతున్నాయి, ఎందుకు కలవలేకపోతున్నాం అనే ఉద్దేశం నేను అనుకున్నది మీకు స్పష్టంగా చెప్పాలనుకున్నాను. సపోజు సత్యయుగం ఉంది 17 లక్షల సంవత్సరాలు, ఆ తర్వాత త్రేతాయుగం ఉంది, దాపర యుగం ఉంది, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగం కరెక్ట్గా 4,32,000 సంవత్సరాలు, ఇప్పుడు 5,000 సంవత్సరాల్లో ఉన్నాం. కలియుగంలో మళ్ళీ వస్తాడు. అయితే కంప్లీట్గా ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది అని అంటారు. ఇప్పటికీ మనం 23వ యుగంలో ఉన్నాం. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఆవిర్భవించింది. ఎడారిలో ఎక్కడో తెలియని ఎలా బతకాలో తెలియనప్పుడు సంస్కరణలు తీసుకురావాలి కాబట్టి యేసుప్రభుల వారు, మోసేసు, ఇబ్రాహిము, అబ్రహాము వీళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా మొహమ్మద్ ప్రవక్త వారు మొన్న వచ్చి ఈ గ్రంథాన్ని బోధించడం ప్రారంభించారు. కాబట్టి వీళ్ళు చెప్తే మేమేంటి వినేది, మొన్నగాక మొన్న వచ్చి మేమెందుకు నమ్మాలి, మా మతం ఎప్పటిది, మా సనాతన ధర్మం ఎప్పటిది అనే కోణంలో ఈ రెండు పసిఫిక్ మహాసముద్రం ఇంకో సముద్రం లాగా ఎప్పటికీ ఉన్నాయి. ఇది నేను కల్పించింది కాదు, మీకు తెలిసిన వాస్తవమే. ఇప్పుడు ఏ రకంగా సంస్కరణలు తీసుకురాగలుగుతారు? ఇలా సింపుల్గా నేను అంటాను, గ్రంథాలని నాది గొప్ప అని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఖచ్చితంగా ఉన్నదైతే ఇదే కదా సార్, మీకు కూడా తెలిసిందే చెప్తాను సార్. గ్రంథాలన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. దేవుడు నాకు బుద్ధి వివేకాలు ఇచ్చాడు, మీకు బుద్ధి వివేకాలు ప్రసాదించాడు. ఇప్పుడు ఆలోచిస్తే మహేందర్ని, షఫీని పుట్టించిన దేవుడు ఒకడేనా లేక వేరు వేరా? దేవుడు ఒకడే సార్. ఆయన గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? దేవుడే గొప్పవాడు అంటే రెండు క్లియర్ అయిపోయి. ఒకడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు. చెప్పండి. ఇప్పుడు మంచి చెడుల విచక్షణ మనకు ఉందా లేదా? ఉంది. అయితే మంచి చెడులు మనం చేస్తుంటే పైన ఉన్నోడికి తెలిసిదా తెలియదా? అవన్నీ తెలుస్తుంది. ఉంది. అంటే మనం ఎలా పడితే అలా బతకొచ్చా? అకౌంటబుల్ గా ఉన్నామా? ఇప్పుడు చెప్పండి చెప్పాలనుకున్నది. కాబట్టి మనం ఏమంటానంటే ఇక్కడ సృష్టికర్త ఉన్నాడని నమ్మాలి. ఆయనకి అదే అంటున్నా నేను చెప్పిన ప్రశ్న మీకు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. ఇక్కడ త్రేతాయుగం, ద్వాపరయుగం ఒక్కొక్క దాంట్లో శిల్పాలను చూసుకున్నాడు కాబట్టి దేవుణ్ణి అందులో చూసుకున్నాడు. ఇప్పుడు స్వయంభూగా మరి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగంలో నేనే మీకు దేవుడై ఉంటానని అందరికి విగ్రహాలు ఉంటే ఆయన మూల విరాట్ తెచ్చి చెక్కింది కాదు అని అంటారు. స్వయంగా ఆయనే దేవుడు అయిపోయాడు స్వయంభూ అని అంటారు. విషయం ఏంటంటే ఇవి పక్కన పెడితే ఈ కాలాలు ఉన్నాయి చూడండి, త్రేతాయుగం ఈ యుగాల్లో సనాతన ధర్మం అనేది ఎప్పటిదో కదా. ధర్మం అర్థం చేసుకోకపోతే మతాలు వస్తాయని చెప్పాను కదా. అక్కడే బహుశా సనాతన ధర్మం కాబట్టి ఎప్పుడు మత మార్పిడి చేయలేదు సార్. ఇస్లాం మత మార్పిడి చేసింది, బైబుల్ చేసింది. ఇందువల్ల ఇబ్బంది పడుతున్నారేమో. అండ్ వీళ్ళు వచ్చి పడింది కూడా ఎవరి మీద? హిందువులనే మతం మార్చారు. హిందూ ఇంతవరకు ఎవరిని మతం మార్చారంటే మీరు మొన్న అన్నారు ఇస్లాంలో మతం మార్చారు కదా మహేందర్. ఒక మాట చెప్తాను ఇక్కడ. అసలు హిందూ ధర్మము అంటే ఏమిటి? హిందూ ధర్మం అంటే ఇది అని ఒకటి చెప్పండి అంటే లేదు, రకరకాల మిక్చర్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉందో మతము అంటేనే మనిషి యొక్క ఆలోచనలు, అభిమతం. ఒక విషయం చెప్తాను సార్. ద్వైతము అద్వైతం రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ద్వైత సిద్ధాంతమో సనాతన ధర్మం, లేక అద్వైత సిద్ధాంతం సనాతన ధర్మమా, లేక విశిష్ట అద్వైతమో సనాతన ధర్మమా అంటే ఇది తప్పు అని వీళ్ళు, ఇది తప్పు అని వీళ్ళు వాదన జరుగుతూనే ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను, శైవము కరెక్టా వైష్ణవము కరెక్టా అంటే వీళ్ళ మధ్యన వారు జరిగి లక్షల మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఉద్దేశం అది కాదు సార్. అయితే లోపల విభేదాలు వద్దు. గ్రంథ పరిశీలన చేయండి. ఎప్పటి నుంచో ఉన్న త్రేతాయుగం మా రాముడి యొక్క ఏది చెప్పాలంటే ఇంత అని వీళ్ళు చెప్తున్నారు. భగవద్గీత ఉంది కదా. నేనేం చెప్తానంటే హిందూ సోదరులకి పరిశీలిస్తున్నాను. భగవద్గీత మీకు అందుబాటులో ఉంది కదా, భగవద్గీత గ్రంథాన్ని మీ ఇంట్లో పెట్టుకుని పరిశీలించడం మొదలు పెట్టండి అంటాను. ఇప్పుడు ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా గ్రంథాన్ని పరిశీలించడం మొదలు పెడతారో ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కళ్ళు మూసుకొని పైన ఉన్న ఆ భగవంతుడిని మీకు వచ్చిన పేరుతో పిలవండి. ఆ పుట్టించిన దేవుడిని పిలిచి, ఓ భగవంతుడా నాకు సరైన ధర్మాన్ని. భగవద్గీత ఖురాన్ లాగా కాదు సార్. ఏమని? మహాభారతంలో గీత బోధించింది ఎలా బతకాలి అనేది ఓకే, కానీ ఖురాన్ ఎలా బోధించింది అని అంటే ఆది ఏంటి అంతం ఏదని. గీతను అలా అర్థం చేసుకోకూడదు. గీతని శ్రీకృష్ణుడు బోధించేటువంటి ఆ గడియలో ఏ రకంగా బోధించాడు, ధర్మం అధర్మంగా ఉన్నప్పుడు ఏ రకంగా తీసుకోవాలి, మానవాళి ఎలా బతకాలనేది చెప్పారు. కానీ
మొత్తం పుట్టుక చావు ప్రపంచం మొత్తం కూడా నేనేమంటాను ఒక మనిషి ఎలా బతకాలి నేను చెప్పేది ఒక్కసారి చూడండి. ఒక మానవుడు తన జీవితంలో ఏం చేయాలి ఏమి చేయకూడదు అన్నది శాస్త్రంలో క్లియర్ గా చెప్పబడి ఉంది. అది తెలుసుకుని జీవితం గడపండి అని చెప్పడం జరిగింది. బోధించాడు కరెక్టే. కానీ ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే ఖురాన్ ఆది మానవుడి నుంచి ఎలాగైతే చెప్పిందో, ఆది మానవుడి గురించి మీకు తెలియకపోతే మీకు నష్టమే లేదు. ఆదం హవ్వ గురించి ఎక్కడి నుంచి వచ్చిందో అలాగే ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పబోతున్నాం అంటే త్రేతాయుగము, కలియుగము, దాపరయుగము ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సనాతన చరిత్ర కావాలా? రీసెర్చ్ చేసుకోలేకపోతున్నారు. మీకు చరిత్ర కావాలా? మీ జీవిత లక్ష్యం కావాలా? జీవిత లక్ష్యం మీరు ఎలా బతకాలో మీకు తెలియాలి అంతేనా? నా ప్రశ్న ఇప్పుడు ఇందాక మిమ్మల్ని అడిగినటువంటిది డైవర్ట్ అయిపోయింది. మళ్ళీ సింపుల్ ఏంటంటే నా ప్రశ్న ఏంటో మీరే చెప్పండి. ప్రశ్న ఏంటంటే హిందూ ధర్మం ఇలా ఉంది, బైబిల్ ఇలా ఉంది, ఖురాన్ ఇలా ఉంది, మొత్తం సమానము ఒకటే మధ్యలో నుంచి వచ్చింది కాబట్టి నేను అంగీకరించను అనే దగ్గరకు వచ్చి ఆగిపోయింది సమాజం. విషయం ఏంటంటే ఒకే ధర్మము ముందు సూర్యుడికి బోధించాను, తర్వాత మనువుకు బోధించాను, తర్వాత ఇక్షాకులకు బోధించాను, ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడికి లాస్ట్ లో బోధించాడు 5000 సంవత్సరాల ముందు సార్. అవునండి. త్రేతాయుగంలో శ్రీరాముడు వచ్చి ఇప్పటికి 30 లక్షల సంవత్సరాలుగా వస్తుంది. 30 లక్షలు అనొచ్చు, అదే గ్రంథాన్ని 3 లక్షల సంవత్సరాలు, 30 లక్షల సంవత్సరాల నుంచి 3 కోట్ల సంవత్సరాలు ఆడొచ్చు. అంటానికి ఏదైనా అనొచ్చు. నేను అనడానికి ఆథెంటికేషన్ చెప్పనా సార్? ఇప్పుడు శ్రీరాముడు త్రేతాయుగం కాలంలో ఉన్నాడు కాబట్టి త్రేతాయుగం 14 లక్షల సంవత్సరాలు. దాని తర్వాత దాపరయుగం. మీకు ఎవరు చెప్పారు? దాపరయుగం ఒక కాలమాన శబ్దం. మీకు ఎవరు చెప్పారు? ఎక్కడ రాస్తుంది? నేను చాలా మీకు ఎక్కడ రాస్తుందో నాకు అక్కడే రాస్తుంది సార్. ఇప్పుడు ఎక్కడ ప్రూఫ్ ఏంటి? ఇందాక నేను మిమ్మల్ని అదే అడిగాను. మీరు ఈ గ్రంథాలన్నీ బుక్ స్టాల్స్ లలో కొంటున్నారు కదా, నిజంగా వ్యాస మహర్షి రాసినటువంటి ఒరిజినల్ వేదాస్ ఎక్కడున్నాయి, మీకు ఎక్కడ దొరికింది అనేది నా క్వశ్చన్. ధర్మం కాబట్టి దీన్ని బోధింపబడదు, దీన్ని అమ్మబడదు, ఇది పుస్తకాల్లో రూపించబడలేదు. మహాభారతంలో జరిగినటువంటి ఒక గీత అనేది తీసుకొని వచ్చి గీతలో మీకు మొత్తం బైబిల్ కంపేర్ చేయడానికి లేదు. నేను అన్నానంటే మీరు గ్రంథాలన్నీ ఎలా కలపాలంటున్నారు కదా, నేను అన్నాను గ్రంథాలన్నీ పక్కన పెట్టేసి కలిసి బతుకుదాము, పైవాడికి భయపడి బతుకుదాము, ఇది నేను చెప్పానండి. అయితే వీళ్ళని ఏకం చేయటం ఎలా? గ్రంథాల వల్లనే దూరమై ఉన్నాం. అదే నేను అంటుంది. గ్రంథాల వల్ల దూరం కాలేదు, గ్రంథాన్ని బోధించే బోధకుల వల్ల. భగవద్గీత వేరు, భగవద్గీత బోధకులు వేరు, బైబిల్ వేరు, బైబిల్ బోధకులు వేరు, ఖురాన్ వేరు, ఖురాన్ బోధకులు వేరు. కాబట్టి బోధకుల నుంచి కట్ అయ్యి గ్రంథంలోకి వెళ్ళండి నేను చెప్తానండి. ఆది నుంచి ఉన్న ధర్మం ఒకటే. ఏ ధర్మం అయితే మొట్టమొదటి మానవుడైన ఆదాంకి ఇవ్వడం జరిగిందో, లేకపోతే ఆ తర్వాత ఆదమే సాని అంటారు. ఆదమే సాని అంటే జలప్రళయంలో అందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ మానవులు వచ్చింది, అది మను. అయితే మహర్షి మను, నూహ్ అలైహిస్సలాం అంటారు. నూహ్ అలైహిస్సలాంకి ఇచ్చిన ధర్మశాస్త్రమైనా కానీ ఎవరికి ఇచ్చిన ధర్మశాస్త్రమైనా కానీ ఒకే ధర్మశాస్త్రంగా ఉంది. దీనికి సంబంధించి ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది. ఎందుకంటే మన నోటి మాటలకి వాల్యూ ఉండదండి. గ్రంథం ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ వాక్యంలో సూర్య ఆలయం 23లో 51, 52 చదివాం కదా, 53, 54 చూడండి. కానీ తర్వాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు, ప్రతి వర్గం తన వద్ద ఉన్న దానితో ఆనంద పరవశమై ఉన్నది. అంటే ఇప్పుడు నేను ఒక మతాన్ని తయారు చేసుకుని ఇదే కరెక్ట్ అని నేను సాటిస్ఫైగా ఉన్నాను, మీ మతంతో మీరు సాటిస్ఫైగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ధర్మం ఇది కొత్తది కాదు, పాత ధర్మం అని చెప్పడానికి ఖురాన్లో 42వ సూరా తీయండి ఒకసారి. 42వ సూరా 13వ వాక్యం. దాంట్లో 13వ వాక్యాన్ని తీసుకుంటే 42 లో 13 13 641వ పేజీ 641 పైన ఉంది చూడండి 13వ వాక్యము. ఆయన నూహు ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. అని ఎవరు చెప్తున్నాడు? దేవుడు ముహమ్మద్ ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది. అంటే నీకు కొత్త ధర్మం ఇవ్వట్లేదు, ఇంతకుముందు నూహు ప్రవక్తకి ఏదైతే ధర్మాన్ని ఇచ్చానో అదే ధర్మాన్ని నీకు ఇస్తున్నాను, కొత్త ధర్మం కాదు. దానినే ఇప్పుడు నీ వైపుకు మేము వహీ ద్వారా పంపిస్తున్నాము. దేనిని? నూహు ప్రవక్తకి ఇచ్చిన ధర్మాన్ని వహీ ద్వారా అంటే శబ్ద రూపంలో పంపిస్తున్నాను. దానినే అంటే ఆ ధర్మాన్నే మేము ఇబ్రాహీముకు, మూసాకు, ఈసాకు బోధించాము. ఈ ధర్మాన్ని స్థాపించండి అని, దాని గురించి విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేశాము. అంటే ఒకే ధర్మం అందరికి ఇచ్చాను కదా, విభేదాలకు లోను అవ్వద్దు, అందరూ కలిసికట్టుగా ఉండని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ నూహ్ అంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించిన మహర్షి మను అంటే భారతదేశ ప్రవక్తకి ఇచ్చినటువంటి ధర్మమే. అంటే ఇక్కడ సనాతన ధర్మం అనుకుంటే ఈ సనాతన ధర్మాన్ని మొహమ్మద్ ప్రవక్తకి ఇచ్చాడు తప్ప కొత్త ధర్మాన్ని ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారికి బోధించినటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది సనాతన ధర్మమే. అరబీలో బోధించారు. ఓకే.
అంటే ఖురాన్లో ఏముంటుందంటే మొహమ్మద్ ప్రవక్త అంటారు ఇది దీనుల్ ఖయ్యీం అంటాడు. ఈ దీనుల్ ఖయ్యీం అంటే ఇదే సనాతన ధర్మము, ఇది అరబ్బీలో బోధించడం జరుగుతుంది. ఒక విషయం అండి, భగవద్గీతలో మనం చూసుకుంటే 4వ అధ్యాయంలో ఉంటుంది. కానీ మీరు తప్పుగా అనుకోకపోతే ఖచ్చితంగా విచక్షణ ఉండే చెప్తున్నారు అనుకుంటున్నారు. రేపు మీ పెద్దల నుండి మీకేమన్నా ఇబ్బంది, మాకు ఏ రకమైన ఇబ్బంది రాదు, కానీ మీకేమన్నా వచ్చే ఇబ్బందులు ఉన్నాయో చూడండి. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త వారికి బోధించింది సనాతన ధర్మమే అని అంటారు. సనాతన ధర్మమే అరబ్బీలో బోధించడం జరిగిందని. ఇప్పుడు మీరు మాలాగా ఉండాలి కానీ మీరు మీలాగా ఎందుకు ఉంటున్నారు? ట్రెడిషనల్ నేనైనా కల్చర్ అయినా లేదు, నేనైనా మీరైనా ఎలా ఉండాలంటే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఉండాలి. మనం ఎక్కడైతే పుట్టామో ఆ కల్చర్లో ఉండాలి. ఆ కల్చర్ గురించి మేము మీకు చెప్తాను. ఎందుకంటే మీరు ఒక మాటలోనే పెద్ద ప్రశ్న ఉంటుంది, నేను సమాధానం చెప్పాలంటే, ఎందుకంటే మన మాట ఆధ్యాత్మిక విషయం కాబట్టి చాలా సున్నితమైన విషయం, ఏది వదిలిపెట్టకుండా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, భగవద్గీతలో మనం వస్తాం, ఖురాన్ వాక్యంలోకి వస్తాను. భగవద్గీతలో చూడండి 4వ అధ్యాయము జ్ఞానయోగంలో 7-8 వాక్యాలు మనం చూసుకుంటే, 7 ఒకసారి మీకు ఇస్తున్నాను, చదువుతారా? 7-8 శ్లోకాలు భగవద్గీత. అక్కడ మార్కర్తో ఉంది కదా, ఇది చూడండి సార్. భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఇది దాదాపుగా ప్రతి హిందూ విన్నటువంటి శ్లోకమే ఇది. ఇది చూసుకున్నట్లయితే, ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అంటే నేను అవతరిస్తాను అని చెప్పడం జరిగింది. పరమాత్మ చెప్పడం ఏంటిది? ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను ధర్మాన్ని బోధించడం కోసం అని చెప్పేసి. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? సాధు సజ్జనులను సంరక్షించుకున్నటకును, అంటే ఎవరైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళని రక్షించుకోవడానికి, దుర్జనులను వినాశం వర్ధించడం కోసం, అంటే దుర్జనులను నాశనం చేసేస్తాడు. ధర్మమును లెస్సగా స్థాపించడం కొరకు నేను ప్రతి యుగమునందు అవతరించుదును అని చెప్తుంది ఎవరంటే పరమాత్మ. ఈ పరమాత్మనే జిబ్రాయిల్గా మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి అవతరించడం జరిగింది. ఈ పరమాత్మనే గాబ్రియల్గా పరిశుద్ధాత్మగా యేసు దగ్గరికి రావడం జరిగింది. 1,24,000 ప్రవక్తల దగ్గరికి కూడా వచ్చినటువంటి పరమాత్మ ఒకే ధర్మాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇంతకుముందు మనం ఖురాన్లో చూసాము, ఏ ధర్మం అయితే నూహుకు బోధించారో అదే నీకు బోధిస్తున్నాను, ఇది అబ్రహాముకు బోధించాను, ఇది మూసాకి ఈసాకి. మూసా అనేసరికి ఈరోజు యూదులు తయారైపోయారు ఫాలోవర్స్గా, ఈసా అనేసరికి క్రైస్తవులు తయారైపోయారు, మొహమ్మద్ ప్రవక్త అనేసరికి ముస్లింలు తయారైపోయారు. చూసారా, ముస్లింలు, యూదులు, క్రైస్తవులు 3 వర్గాలు అయిపోయాయి. ఇక్కడ నూహ్ అంటే హిందూ సమాజం పెద్దగా అయిపోయింది. అందరూ కూడా ఏమైపోయారు? ముక్కలు చెక్కలుగా మారిపోయారు. అంటే సొంతంగా మతాలు తయారు చేసుకున్నారు. యాక్చువల్లీ ప్రవక్తలందరికీ ఇచ్చినది ఏంటిదంట? ఒకే ఒక ధర్మాన్ని ఇవ్వడం జరిగింది. ఇదే విషయం చూడండి, భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, భగవద్గీతలో చూసుకున్నట్లయితే ఇదే 4వ అధ్యాయము 1-2 శ్లోకాలు చూస్తే, 1వ శ్లోకంలో నాశనరహితముకు ఈ నిష్కామ కర్మయోగమును, అంటే ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఏ శాస్త్రం అయితే పోతుందో దాన్ని నిష్కామ కర్మయోగము అంటే నాశనము లేనటువంటిది. ధర్మం ఎప్పుడు నాశనం కాదు. ఈ యోగమును పూర్వము నేను సూర్యునికి చెప్పితిని. సూర్యుడు అంటే మొట్టమొదటి మానవుడిని కూడా సూర్యుడు అని సంబోధించింది. మొట్టమొదటి మానవుడికి చెప్పమండి, ధర్మం కూడా ఇదే. సూర్యుడు వైవస్వత మనుహుకు ఉపదేశించను, మనుహుకు బోధించను. ఖురానే ఉంటుంది, నూహుకు బోధించిన ధర్మాన్ని నీకు బోధిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ నూహ్ అనే కాంట్రడిక్షన్ ఎలా మిక్స్ చేయగలరు మీరు? ఎలా అంటే నమ్మని వారికి ఇదే కరెక్ట్ అని చెప్పగలరు? ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరేమో. మీరు అన్నారు, మీరు ఈ మాట చెప్తే ముస్లిం పండితుల నుంచి ఏమైనా కాంట్రడిక్షన్ వస్తుందేమో, ఇబ్బంది వస్తుందేమో. ఎందుకంటే యాక్చువల్గా నేను ఏది తెలుసుకున్నా, ఏది చేసినా కానీ పండితులతో సంప్రదించే నేను చేస్తుంటాను. ఖురాన్ అవగాహన నేను నేర్చుకున్నానంటే ఖురాన్ పండితులు, ఆలింల దగ్గర నేర్చుకున్నాం. మన సొంతంగా అంత జ్ఞానం లేదు, నేను ఆలింని కాదు, కానీ ఆలింల దగ్గర నేర్చుకున్నాం. అయితే ఎప్పుడు కూడా ఖురాన్ చెప్తున్న విషయం ఏంటంటే 3వ సూర 64వ వాక్యంలో ఉంటుంది, ఖుల్ యా అహ్లల్ కితాబ్ తాలౌ ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకుం. ఓ గ్రంథ ప్రజలారా, మీకు మాకు సమానమైన విషయాల వైపుకు రండి. చూడండి మహేంద్ర గారు, ఇప్పుడు మీకు నాకు ఒక 10 విషయాలు సమాంతరంగా ఉన్నాయనుకోండి. మీరు తెలుగు మాట్లాడతారు, నేను తెలుగు మాట్లాడతాను, మీది తెలంగాణనే, నాది తెలంగాణనే, మీరు ఇండియనే, నేను ఇండియనే. ఇలా చూసుకుంటూ వెళ్తే సమాంతర విషయాలు చాలా ఉన్నాయి, అవునా లేదా? మాట్లాడుకోవచ్చు. మీరు సమాజం గురించి ఆలోచిస్తారు, నేను సమాజం గురించి ఆలోచిస్తాను. విభేదాలు ఆలోచించుకుంటే మీరు హిందూ, నేను ముస్లిం అనేసరికి ఏమైపోతుంది? విభేదాల గురించి మాట్లాడడం ధర్మం చెప్పట్లేదు. ఎప్పుడు కూడా సమాంతరంగా మాట్లాడండి, కలపండి, కలిసి కూర్చొని స్నేహంగా మాట్లాడితే విషయం క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది చెప్పండి. ఈ ధర్మశాస్త్రాన్ని ముందు సూర్యునికి బోధించితిని, అంటే మొట్టమొదటి మానవుడు, ఇక్కడ ఆదముకు బోధించారని ఉంటుంది. ఇదే మళ్ళీ ఎవరికి బోధించాడు? మనుహుకు ఉపదేశించితిని. మను తర్వాత ఇక్ష్వాకులకు బోధించితిని. ఇక్ష్వాకులకి ఈ ధర్మాన్ని బోధించడం జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాముకు బోధించారు,
మోషేకి బోధించారు, ఈసాకి బోధించారు, ఇదే ధర్మం మొహమ్మద్ ప్రవక్త బోధించారు. అందుకే అంటారు మొహమ్మద్ ప్రవక్త ఖురాన్లో ఇదే దీనుల్ ఖయ్యీం అంటారు, ఇదే సనాతన ధర్మం అంటారు. అంటే మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి చిట్ట చివరి మానవుడి వరకు దేవుడిస్తున్న ధర్మం ఒక్కటే. ఆ ధర్మం ఏమిటంటే, ఓ మానవులారా, మిమ్మల్ని సృష్టించిన ఆ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు, ఆ అక్షర పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు, ఆయనకి మీరు అకౌంటబుల్గా ఉన్నారు, అహంకారంగా ఉండబాకండి. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్ళేదేమిటి, మున్నాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందుగతిగాన కావో మనసా. ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, నీ వెంట ఎవరు రారు మనసా, నీ వెంట ఎవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, అస్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నిదనేదేదికా మనసా, నిదనేదేదికా మనసా. ఎవరిది ఏదీ లేదు, ఏదీ నీతో రాదు, నిజమింతే తెలుసుకో మనసా, నిజమింతే తెలుసుకో మనసా.